Hello everyone, welcome to Daski Dunia. Today our topic is classification of polynomials. Classification of polynomials. Classification polynomials, there are two kinds. First one based on the term, based on the term. Second one based on the degree, based on the degree. ఇవి రెండు టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి మనకి. బేస్డ్ ఆన్ ద డిగ్రీ, బేస్డ్ ఆన్ ద టర్మ్. బేస్డ్ ఆన్ ద టర్మ్ ఇలా 2x² ఇది ఒకటే ఉందనుకోండి, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇది ఓన్లీ వన్ టర్మ్ ఉంది. లేకపోతే 5y⁴ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? హౌ మెనీ టర్మ్స్ ఆర్ ఓన్లీ వన్ టర్మ్. ఇలా ఓన్లీ వన్ టర్మ్స్ ఉంటే వాటిని మనం ఏమంటాం? ఏ పాలినామియల్ విత్ వన్ టర్మ్ మోనోమియల్. వి కాల్ ఇట్ యాజ్ మోనోమియల్ అంటాం. ఇదే కనుక 2x² + 4 ఉందనుకో, హౌ మెనీ టర్మ్స్? 1 ప్లస్ క్యూతల వన్ టర్మ్ ప్లస్ కౌతల వన్ టర్మ్, 2 టర్మ్స్. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం? బైనామియల్ అని పిలుస్తాం. ఏమంటాం? బైనామియల్. అలాగే -5x² - 4x + 7 ఇలా ఉందనుకో, 1 2 3 టర్మ్స్. బికాస్ హియర్ 3 టర్మ్స్, ఇట్ ఈస్ కాల్డ్ ట్రైనామియల్. ఇది మనం బాగా అబ్జర్వ్ చేస్తే మోనో అంటే సింగిల్ అని అర్థం, సింగిల్ ఉంది. బై అంటే డబల్ అని, 2 టర్మ్స్ ఉన్నాయి. ట్రై అంటే 3 అని, 3 టర్మ్స్ ఉన్నాయి. సో తర్వాత మోర్ దాన్ 3 టర్మ్స్, ఒకవేళ -7x³ + 6x -5 6x² - 5x + 17 ఇలా ఉందనుకో, మోర్ దాన్ 3 టర్మ్స్ దేర్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీనామియల్. మల్టీనామియల్ అన్నమాట. మల్టీనామియల్స్ అంటారు. సో సింగిల్ టర్మ్ మోనోమియల్, డబల్ 2 టర్మ్స్ బైనామియల్, 3 టర్మ్స్ ట్రైనామియల్, మోర్ దాన్ 3 టర్మ్స్ మల్టీనామియల్. మనం ఎట్లా చెప్పగలుగుతున్నాం ఇది మోనోమియల్, ఇది బైనామియల్, ఇది ట్రైనామియల్, ఇది మల్టీనామియల్ అని? ఏం లేదు, మనం ఏం చేస్తున్నాం? టర్మ్ చెక్ చేస్తాం. వీఆర్ చెకింగ్, వీఆర్ అబ్జర్వింగ్ ద టర్మ్. టర్మ్ చూస్తే 1 ఉంది మోనోమియల్, 2 ఉన్నాయి బైనామియల్, 3 ఉన్నాయి ట్రైనామియల్, మోర్ దాన్ 3 ఉన్నాయి మల్టీనామియల్, 5 ఉన్నా 6 ఉన్నా 7 ఉన్నా మల్టీనామియల్. సో దిస్ ఈస్ కాల్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ పాలినామియల్స్ based on the term. Next one, based on the degree. Based on the degree. Based on the degree. Based on the degree అంటే ఒకవేళ ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 1 అనుకో, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు అంటే లీనియర్ పాలినామియల్ అంటాం. పాలినామియల్ డిగ్రీ 1 అయితే లీనియర్ పాలినామియల్ అంటాం. ఒకవేళ పాలినామియల్ డిగ్రీ 2 అయితే దాన్ని క్వాడ్రటిక్ పాలినామియల్ అంటాం. ఏమంటాం? క్వాడ్రటిక్ పాలినామియల్. పాలినామియల్ యొక్క డిగ్రీ 3 అయితే, ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈస్ 3, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యూబిక్ పాలినామియల్. ఇదనమాట. దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద టర్మ్. దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ ద డిగ్రీ. మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్, మల్టీనామియల్, లీనియర్ polynomial, quadratic polynomial, cubic polynomial. This is the classification of polynomials.